తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. వెల్కమ్ టు ఐటీఎం న్యూస్. దిస్ ఇస్ పవన్. సో గతంలో ఆ టీఎస్ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేయాలని చెప్పేసి ఒక 3 రోజులు ధర్నా చేయడం జరిగింది. ఒక టీఎస్ఆర్టీసీ కార్మిక సోదరుడు కూడా చనిపోవడం జరిగింది. ఆ తరహాలో ప్రభుత్వం ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి, దాన్ని జోక్యం చేయకూడదు అని చెప్పేసి మరోసారి ఇక్కడ టీఎస్ఆర్టీసీ జనరల్ సెక్రటరీ గారు, వాళ్ళ బృందము, అదేవిధంగా బీడబ్ల్యూ అనుసంధానంగా వీళ్ళందరూ మరొకసారి ప్రభుత్వాన్ని విన్నవించుకోవడం జరుగుతుంది. దానికి సంబంధించి ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. హాయ్ సార్, నా పేరు సుద్దాల సురేష్. ఈ మధ్యలో బహుజన వర్కర్స్ యూనియన్ అయితే బీడబ్ల్యూ యూనియన్ ఉందో దాన్ని ఎస్టాబ్లిషన్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఏదైతే కార్మికులు మాకు యూనియన్లు వద్దు, విలీనం బుద్ధి అనే దాని మీద మరి మా బహుజన వర్కర్స్ యూనియన్, మన వర్కర్స్ యూనియన్గా మేము కోరుకునేది ఒకటే. ఈరోజు వాస్తవాన్ని కూడా మరి ఏదైతే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు మరి ఎలక్షన్లే పెట్టాలనేది అయితే అంటున్నారో, మరి మే 1 రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు కార్మిక నాయకులందరినీ పిలిపించి మరి అక్కడ ఆయన ఇచ్చినటువంటి సందేశం ఏంటంటే, మీకు యూనియన్లు కావాలన్నా విలీనం కావాలన్నా మీరు తేల్చుకొని ఏదన్నా మీ ఎండి ద్వారా నాకు రిప్రజెంట్ ఇస్తే దాని ప్రకారం నేను ఆలోచిస్తానని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే మేము కూడా బీడబ్ల్యూగా మేము మెమరాండం ఇవ్వడం జరిగింది. మాకు విలీనం ముఖ్యము, ఎలక్షన్లు వద్దని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే మరి గౌరవ ముఖ్యమంత్రి గారి మీద మరి రాష్ట్రంలో ఉన్నటువంటి 37,800 మంది కార్మికులు ఆశ పెట్టుకోరు. మరి ఈరోజు ఏదైతే రేపు 2 తారీఖు రోజున మరి ఏదైతే తెలంగాణ సింధించిన రోజు, మరి ఆ రోజు మేము ఒక శుభవార్త వింటామన్న ఉద్దేశంతో మరి కార్మికులంతా ఆశతో ఉన్నారు. మరి ఏదైతే ముఖ్యమంత్రి గారు చెప్పారో దాన్ని ప్రకటిస్తారని చెప్పి మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము, చేయాలని కూడా మేము కోరుతున్నాము. అదే మాదిరిగా ఈరోజు ఏదైతే గౌరవ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు మీడియా ముందు చెప్తున్నటువంటి ఎలక్షన్లే పెట్టండి, ఫస్ట్ ఎలక్షన్లు తర్వాత విలీనం అనే మాట కరెక్ట్ కాదు. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ మీడియాలో చెప్పిన మాట నిలబెట్టుకుంటారనే నమ్మకం కార్మికుల్లో ఉంది. కాబట్టి ఈరోజు వాట్సాప్లో కానీ మీడియా ముందు కానీ ఎక్కడైనా కూడా కార్మికులంతా కూడా విలీనమే కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పటిదాకా చాలా నష్టపోయినాము. దాదాపు గత ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టిందో కార్మికులు అనుభవించారు. మరి ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వము కార్మికుల పక్షాన ఉంటుందని తెలిసి మా అందరికీ కూడా నమ్మకం ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు మాకు పే స్కేల్ ఇచ్చారు, సంతోషం. అదే మాదిరిగా విలీనం కూడా ఒకటి అపాయింటెడ్ ఒకటి ప్రకటిస్తే మరి ఈరోజు ఉన్నటువంటి కార్మికులందరూ కూడా నిజంగా సంతోషం వ్యక్తపరుస్తారని చెప్పి తెలియజేస్తున్నాం. నమస్తే అండి, నా పేరు సాజిద్ మహమ్మద్. నేను టీజీఎస్ఆర్టీసీ బీడబ్ల్యూ యూనియన్, టీఆర్పీ పార్టీ అనుసంధానంగా ఉన్నటువంటి బీడబ్ల్యూ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా ఉన్నటువంటి తొలిదశ అమరులకు నివాళులు అర్పించి మా బీడబ్ల్యూ యూనియన్ తరఫున గౌరవ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి ఒక చిన్న విన్నపించడానికి వచ్చాము. మా సంఘ బృందం అందరూ కలిసి ముఖ్యంగా మలిదశ తొలిదశ ఉద్యమంలో ఎంతోమంది అమరులయ్యి తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత ఆర్టీసీ ప్రభుత్వం విలీనం అవుతుందని చెప్పేసి అప్పటి ప్రభుత్వంలో ఆర్టీసీ కార్మికుల ఆకాంక్షతో ముందుకొచ్చిన దాదాపు 36 మంది ఆర్టీసీ కార్మికులు అమరులయ్యారు. ఆ తర్వాత వచ్చినటువంటి తెలంగాణ సిద్ధించింది. ఇన్ని రోజులుగా గత నెల క్రితము 3 రోజులు సమ్మె చేసిన తరుణంలో ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించి అన్ని యూనియన్స్తో చర్చలు జరిపి ముఖ్యంగా 3 పాయింట్లలో పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కషన్ చేసి ప్రభుత్వం విలీనం చేస్తాము, అపాయింటెడ్ ప్రకటిస్తాము అనేటువంటి ఒక విన్నపంతో సమ్మెను విరింపజేశారు. అయినప్పటికీ ప్రభుత్వం కాలయాపన చేస్తూ నిన్న ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు నిన్న ఇచ్చినటువంటి ఒక వీడియో రిలీజ్ అయింది. అదంతా కార్మికుల్లో గందరగోళాన్ని సృష్టిస్తున్నది. ఎన్నికల ముందు నిర్వహించి విలీన ప్రక్రియ తర్వాత కంప్లీట్ చేస్తామన్నారు. వాస్తవానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో దయచేసి 38,700 మంది కార్మికుల యొక్క ఆకాంక్ష ఏదైతే ఉందో దాన్ని పరిగణనలో తీసుకొని ముందుగా అపాయింటెడ్ డేట్ని ప్రకటించి రేపు తెలంగాణ ఉద్యమం, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవము, తెలంగాణ రాష్ట్రానికి మొత్తం పండుగ దినోత్సవము, అలాంటి పండుగ దినోత్సవం నుంచి కనీసం అపాయింటెడ్ డే ప్రకటించి విధి విధానాలు అనేది తర్వాత పూర్తి చేసుకొని ఏ విధంగా అయితే ఒక ఎగ్జామ్ నోటిఫికేషన్ ఇస్తారు, ముందు నోటిఫికేషన్ ఇచ్చేసి సమయం ఇస్తారు కదా, ఆ విధంగా రేపటి నుంచి తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో సంపూర్ణంగా ఉద్యోగ భద్రతతో విలీనం చేస్తున్నామని ఒక ప్రకటన ఇచ్చి ప్రభుత్వము
పండుగ వాతావరణాన్ని ఆర్టీసీ కార్మికుల్లో ఒక సంతోషమైన వాతావరణాన్ని కల్పించి విధి విధానాల కోసం కావాలంటే మీరు కొద్దిగా ఆల్రెడీ విధి విధానం రెడీగా ఉన్నాయి, గవర్నర్ సంతకం అయిపోయింది కాబట్టి ఇంకేమైనా ఒడిదొడుకులు ఉంటే తర్వాత దాన్ని సర్దుమందాము. ముఖ్యంగా ముందు ప్రకటన అనేది రేపటి డేటు ప్రకటించాలనేటువంటి BW రాష్ట్ర అధ్యక్షునిగా మేము ఇక్కడ నుంచి మీకు విన్నపం చేసుకుంటున్నాము. లేని తరుణంలో రేపు కనుక వాతావరణము పండుగ వాతావరణాన్ని కార్మికులను సంతోషపెట్టకపోతే టీఆర్పై అనుసంధానంగా ఉన్నటువంటి BW ఆధ్వర్యంలో కార్యాచరణ ప్రకటించి ఎన్నికలు వద్దు విలీనమే ముద్దు 38,700 మంది కార్మికుల ఆకాంక్ష ఏదైతే ఉందో దానికోసమే BW యూనియన్ ముందుకు కొనసాగుతామని చెప్పేసి ఈ యొక్క అమరుల స్థూపం సాక్షిగా మేము మీడియా ముఖం ద్వారా ప్రభుత్వానికి మరోసారి వినతున్నాం. కాబట్టి ప్రభుత్వానికి కొన్ని డిమాండ్స్ చెప్పడం జరిగింది. Yes. ఎన్ని 35 Okay. సో అవన్నీ ప్రభుత్వం ఏమి యాక్సెప్ట్ చేసింది? వాస్తవానికి చెప్పాలంటే 32 డిమాండ్లతో అప్పటి జేఏసీ అటువంటి సమ్మె నోటీస్ ఇచ్చినాము, సమ్మెలో పాల్గొన్నాము. సమ్మె చర్చలు జరిగిన సందర్భంలో చిన్న అయితే యాజమాన్య దృష్టిలో ఉన్నటువంటి యాజమాన్యం పరిష్కారం చేస్తుంది, ప్రభుత్వం దృష్టిలో ఉన్నటువంటి ముఖ్యంగా 3 కాబట్టి PRC 11% ఇచ్చారు, సంతోషమే. కార్మికులు సంతోషం, పూర్తి సంతోషం లేము. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం వస్తేనే ఆర్టీసీ కార్మికుల జీవితాలు బాగుపడతాయని సకల సమ్మెలో 55 రోజులు సమ్మె చేసినటువంటి ఘనత, సకుల సమ్మెని విజయవంతం చేసినటువంటి ఘనత ఆర్టీసీ కార్మికులదే. ఆనాడు బస్సులన్నీ బస్కపయ్యా నైచల బస్సులు ఆపితేనే తెలంగాణ ఢిల్లీ ప్రభుత్వం కదిలొచ్చి ప్రభుత్వం 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించింది. అప్పటి నుంచి మోసపోతున్నటువంటి ఆర్టీసీ కార్మికులు తెలంగాణ ప్రభుత్వం విలీనం చేస్తామని గత ప్రభుత్వము ప్రకటించి అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి గవర్నర్ దగ్గర ఆమోదం పొందిన కేవలం చివరి దశ 99% అయిపోయింది. ఒక అపాయింటెడ్ డే ప్రభుత్వం తలుచుకుంటే ప్రభుత్వానికి రాజ్యాధికారం ప్రస్తుతం ప్రభుత్వ నాయకులు తలుచుకుంటే సీఎం రేవంత్ రెడ్డి గారు మేడే రోజున కార్మికుల దినోత్సవం అన్ని కార్మిక నాయకులను స్వతహాగా వాళ్ళ ఇంటికి పిలుచుకొని మీకు విలీనం కావాలన్నా లేకుంటే ఎన్నికలు కావాలన్నా రెండిట్లో ఏదైనా ఒకటి స్పష్టంగా చేయమని చెప్పి వివరించడం జరిగింది. ఆ తర్వాత యూనియన్ నాయకులందరూ కూడా ముక్తకంఠంగా వారి యొక్క యూనియన్ లెటర్ ప్యాడ్ మీద వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఏమని? మాకు విలీనమే ముందు కావాలి, ఎన్నికలు వద్దని చెప్పేసి. మళ్ళీ దాన్ని పరిగణలో తీసుకుంటారా లేకుంటే పొన్నం ప్రభాకర్ గారు మినిస్టర్ గారు చెప్పిన దీన్ని పరిగణలో తీసుకుంటారా? కార్మికులు అందరూ గమనిస్తున్నారు. మీ కాలయాపన కావాలనిపిస్తుందంటే కార్మికులు చాలా మంది వ్యక్తం చేస్తున్నారు, నాయకులు మా దృష్టికి తీసుకొస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం చెడ్డ పేరు రాకుండా ప్రభుత్వము మంచి పేరు తెచ్చుకోవాలంటే జూన్ 2వ తారీఖు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం ఏదైతే ఉందో పండుగ దినోత్సవం నుంచే వాస్తవానికి మేడే నుంచి అనుకున్నాము, కానీ ఇకపైన రేపటి నుంచి అయినా అపాయింటెడ్ డే ప్రకటించి కార్మికులు సంతోషమైనటువంటి ఒక పండుగ వాతావరణాన్ని ఈ ప్రభుత్వము తీసుకొస్తుందని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము. కాని పక్షాన తదుపరి కార్యాచరణ అలాగా ఉంటుందని చెప్పి BW యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కూడా నేను విన్నవించుకుంటున్నాను. పరిస్థితి ఎలా ఉంది మీకు? ముఖ్యంగా ఇప్పుడు సీఎం గారు దిగొచ్చి మరి రేపు వాళ్ళు మీకు ఒక మంచి విషయాన్ని చెప్పే అవకాశం ఉందనుకున్నారా లేదంటే? తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఇవాళ మారుమూల ప్రాంతంలో ఉన్న డిపోలలో ఉన్నటువంటి కార్మికులు కూడా రేపటి రోజు కొరకు ఎదురు చూస్తున్నటువంటి కుటుంబాలు. నాట్ ఓన్లీ ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్, మెకానిక్, సూపర్వైజర్, ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాల బిడ్డలు ప్రతి ఒక్కరు ఆర్టీసీ కుటుంబ సభ్యులు టీవీల ముందరనే కూర్చోవాలని కంకణం కట్టుకున్నటువంటి సందర్భాలు మన కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి. రాదనుకున్న తెలంగాణను రాష్ట్రంలో చిందించడానికి ప్రధాన భూమిక పోషించినటువంటి ఈ ఆర్టీసీ కార్మికుల బిడ్డల త్యాగం అది వృధా కావద్దు అనేది. అదే కాక నిన్న మన కళ్ళ ముందు జరిగినటువంటి 3 రోజుల సమ్మె పోరాటంలో నర్సంపేట డిపోలో శంకర్ గౌడ్ గారు ఆత్మ బలిదానంతో ఆత్మ అగ్నికి ఆహుతైనటువంటి బిడ్డ, ఆ బిడ్డకి ఇలా అంకితం ఇవ్వాలని ఇలా యావత్ ఆర్టీసీ కార్మికులందరూ కుటుంబ సభ్యులు కూడా ఎదురు చూస్తున్నటువంటి తరుణం. ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు గౌరవనీయులు యువ నాయకుడు యనమల రేవంత్ రెడ్డి గారు వారి నాయకత్వంలో అంగరంగ వైభవంగా జరగబోయేది రేపు రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు ఈ ప్రకటన కనుక ప్రకటిస్తాడనే కూడా ఇంకా ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉంది అలా ఆర్టీసీ కార్మిక లోకం. ఒకవేళ అనివార్య కారణాల వల్ల దీన్ని జాప్యం జరిగితే తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపకులు అధ్యక్షులు గౌరవశ్రీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారి నాయకత్వంలో BW యూనియన్ అనుసంధానంగా పనిచేస్తూ ఉంది. వారు అమెరికాలో ఉన్నారు, వారి పాప సర్జరీ కొరకు అన్నగారు అమెరికా వెళ్ళడం జరిగింది. ఇటు విషయాన్ని కూడా రేపు ఆయనకు చేరవేసి రేపు ఒకవేళ గవర్నమెంట్ అపాయింటెడ్ కనుక ప్రకటించకపోతే మా జనరల్ సెక్రటరీ గారు సుద్దాల సురేష్ గారు, అధ్యక్షులు సాజిద్ గారు, రాష్ట్ర కమిటీ ఒక దగ్గర కూర్చొని డిస్కషన్ చేసి ఆర్టీసీ కార్మికులకు ఏమి కావాలనో, ఆర్టీసీ కార్మికులు ఏమి కోరుకుంటారో
ఆర్టీసీ కార్మికులు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి మా రాష్ట్ర కమిటీ కట్టుబడి ఉంటుందనేది కూడా సగర్వంగా యావత్ ఆర్టీసీ కార్మికులకు తెలియజేస్తా ఉన్నాం. మరొక విషయం, అన్ని ట్రేడ్ యూనియన్లు ఎవరి పందాల వాళ్ళు పనిచేస్తూ ఆర్టీసీ శ్రేయస్సు కోరే వాళ్ళు ఒక పక్క, వాళ్ళ స్వలాభాల కొరకు ఉండే వాళ్ళు ఒక పక్క అనే నినాదాన్ని కూడా ప్రతి డిపోలలో మేము తీసుకుపోవాలనేది కూడా రాష్ట్ర కమిటీ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. యూనియన్ ఎలక్షన్లు ముందు కావాలన్నా, విలీనము ఫస్ట్ ముందు కావాలన్నా అనేది కూడా మేము మెజార్టీ కార్మికుల ఒపీనియన్ తీసుకొని డిపోను సందర్శించి అవసరమైతే ఆర్టీసీ కుటుంబ సభ్యులతోని ఓ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి వారి నోటి వెంటనే నినాదాల ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయే విధంగా కార్యాచరణ చేయాలని రాష్ట్ర కమిటీ కేవలం రాష్ట్ర కమిటీ స్వలాభాల కొరకు పనిచేయదు. బీడబ్ల్యూ యూనియన్ అంటేనే దీనికి ఒక పేరు ప్రఖ్యాతలు ఉన్నటువంటి యూనియన్. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలు, జ్యోతిరావు పూలే సూచనలు, కాంశీరామ్ గారి లక్ష్యం ఇవాళ సంబంధ కులాలు, ఇవాళ యావత్తు వెనుకబడ్డ తరగతుల కులాలకు సంబంధించినటువంటి ఈ సంఘకర్తలు, సంఘ నాయకులు, ఆర్టీసీలో పనిచేసే కార్మికుల శ్రేయస్సు కొరకే పనిచేస్తే తప్ప ఈ సొంత స్వలాభాలకు పనిచేయదంటూ రాష్ట్ర కార్మికులకు ఒకటే నేను పిలుపునియదలుచుకున్నా. మిత్రులారా, ఎన్నో సంఘాలకు అవకాశం ఇచ్చారు, ఎన్నో సంఘాలను రాజుల పట్టాభిషేకం అందించారు. కానీ ఈ వెనుకబడ్డ తరగతులకు సంబంధించినటువంటి నాయకత్వాన్ని మీరు ఒకసారి అవకాశం కనుక రేపు పొద్దున సమీకరణలో భాగంగా మనం చైతన్యవంతులను చేయడానికి ఒక సభకు పిలుపునిస్తే మీరు వేలాది మందిగా సభకు తరలి వచ్చి సభను సక్సెస్ చేసినట్లయితే మన సమస్యలను పరిపూర్ణం చేసుకోవడానికి ఈ రాష్ట్ర నాయకత్వం మీకు వెన్నుంటి ఉంటది. మీ సమస్యల్ని పరిష్కరించడానికి రాష్ట్ర నాయకత్వంతో పాటు తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపకులు, అధ్యక్షులు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారి నాయకత్వంలో ఆర్టీసీ కార్మికులను బతుకులు బాగు చేయడానికి ఎంతటి త్యాగానికైనా మేము సిద్ధంగా ఉన్నామనేది కూడా ఈ రాష్ట్ర ఆర్టీసీ కార్మికులకు మేము సగర్వంగా విన్నవించుకుంటా ఉన్నాను. సో చూస్తున్నారు కదా, ప్రస్తుతం అయితే ముఖ్యంగా రేపు తెలంగాణ ఫార్మేషన్ డే ఏదైతే ఉందో ఆ రోజు టీఎస్ఆర్టీసీ కార్మికులకి మరి రేవంత్ రెడ్డి గారు గుడ్ న్యూస్ చెప్తారా, లేదు వీళ్ళు విలీనం చేయడానికి వీళ్ళ డిమాండ్లను ఒప్పుకుంటారా లేదా అనేసి చూడాల్సి ఉంది.